వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటే ఇప్పుడు ఖాళీ స్టేజ్ పైన వాళ్ళ మీరు అనాలా ఇక్కడ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను వెంటనే పెండింగ్ డిఏలను వెంటనే చేయాలి హామీలు కాదు అమలు చేయాలి హామీలు కాదు అమలు చేయాలి హామీలు కాదు అమలు చేయాలి హామీలు కాదు అమలు చేయాలి అవరే చక్కా యాసి పక్కా అవరే చక్కా యాసి పక్కా అవరే చక్కా యాసి పక్కా ఉద్యోగులపై వివక్షణ ఎందుకు ట్రెజరీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు అదేవిధంగా అర్బన్ సెక్రటరీ మాధవి గారిని మాట్లాడుతూ కోరుతాను. అందరికీ నమస్కారం. ఈనాటి టీజీజేఏసీ పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసి మీ యొక్క నిరసనను ప్రకటిస్తున్న ప్రతి ఉద్యోగి సోదరులు మనందరికీ కూడా ట్రెజరీ డిపార్ట్మెంట్ పక్షాన మరియు టీఎన్జిఓస్ అర్బన్ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఇది ఉద్యోగుల యొక్క సమస్యలు, ఇవి మన సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యోగుల నిరసన తెలియజేస్తూనే ఉంటాం. ఏదైతే ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ ఉద్యోగుల యొక్క సమస్యలను వెంటనే అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేసే వరకు ఉద్యోగుల యొక్క నిరసన ఉంటుంది. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. మిత్రులారా, మరి ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దాటిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 డిఏలు పెండింగ్ చేసినటువంటి ప్రభుత్వం ఇదే. దాదా నువ్వు పైకి రావాలి అధ్యక్షులు. మరి వారిని అనుసరిస్తూ డిఆర్డిఏ నుంచి వచ్చిన నర్సయ్య గారు కూడా సిద్ధంగా ఉండాలి. దయచేసి మీరు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక్కసారి మనం అందరం స్లోగన్స్ ఆవాజ్ 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 రాష్ట్ర జేఏసీ చైర్మన్ అన్న మారం జగదీశ్వర్ గారు, అలాగే ఏలూరు శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు ఈరోజు మన నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ సుమన్ మన నాయకత్వంలో ఇక్కడికి విచ్చేసిన ఉద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 2 రోజుల కిందల నిజంగానే మేము జేఏసీ మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎంతమంది ఉద్యోగులు వస్తారు అన్న ఒక అంచనా వేసుకుంటూ ఉన్నాం. కానీ నిజంగానే ఈరోజు మన జేఏసీ చైర్మన్ సుమన్ గారి నాయకత్వంలో జంజీ నాయకుడు, మన ఉద్యోగ సంఘాల జంజీ నాయకుడు సుమన్ నాయకత్వంలో ఈరోజు ఇంతమంది ఉద్యోగులు అశేషంగా తరలివచ్చి మన నిరసనను వ్యక్తం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సభాముఖంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఏమనగా
ఈ రోజు ఏదైతే ఈ మహాధర్నా అని మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినామో నిజానికి ఇది ఒక ధర్నా కార్యక్రమం కాదు సార్. నిజానికి మేము మా ఉద్యోగుల ఒక ఆవేదనను, వారి యొక్క బాధను, వారి యొక్క కడుపు మంటను అన్నింటినీ కూడా ఇది మన ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం అని గత 3 ఏళ్లుగా వారి యొక్క ఆవేదనను వంచి ఈ రోజు వారి ముందు దోషులుగా నిల్చొని ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఈ ఉద్యోగస్తుల ముందర దోషులుగా నిల్చుకొని చేస్తున్న ఒక దీక్షగా మేము దీన్ని భావిస్తున్నాం సార్. దయచేసి ఈ దీక్ష మళ్ళీ పోరాట దిశగా మారకన్నా ముందు ప్రభుత్వం స్పందించాలి, మేలుకోవాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం సార్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజంగా మనం అందరం కూడా సార్ ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆయన సక్రమంగా పనిచేసి ఆయన సంతకం పెడితే ఈరోజు చాలా మంది పేద విద్యార్థులు ఫ్రీగా చదువుకొని స్కాలర్షిప్లు పొందుతున్నారు. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఒక సంతకం పెట్టి ఇచ్చేస్తే ఆ పేద ప్రజలకు ఒక ఇల్లు దొరుకుతుంది, అలాగే రేషన్ దొరుకుతుంది. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఈరోజు నానా కష్టాలు పడుతున్నారు, సొంతిల్లు కోసం తపన పడుతున్నారు. సొంతిల్లుకు చాలా దూరమైనారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇల్లు కిరాయిలు కట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు సతమతమవుతున్నారు అని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మనం ఉంటున్న ఇల్లు కిరాయి పెంచడానికి ఏ కమిటీ అవసరం లేదు. ఆ ఇల్లు ఓనర్కి ఆటోమేటిక్ గా సంవత్సరం కాగానే ఇల్లు కిరాయి పెంచుకుంటూ పోతున్నారు. మనం కొనుక్కొచ్చుకుంటున్న నిత్యావసర సరుకులకి పెంచుకోవడానికి ఏ కమిటీ అవసరం లేదు. అవన్నీ కూడా సంవత్సరానికి వాళ్ళు పెంచుకుంటూనే పోతున్నారు. ఇలా చూసుకున్నట్లయితే ఏది కూడా మన పిల్లలు చదువుతున్న స్కూళ్ళల్లో ఫీజులు పెంచడానికి ఎట్లాంటి కమిటీలు లేవు. కానీ ఒక ఉద్యోగుల జీతాలు పెంచడానికి మాత్రమే కమిటీలు ఎందుకు, వాటికి ఏళ్ళ తరబడి వాటి కోసం వీక్షించడం ఎందుకు? నిజంగానే ఈ రోజు సభాముఖంగా మేము ఇక్కడ ఉన్న మా జంజీ నాయకుడు, జంజీ ఉద్యోగ నాయకుడు సుమరన్న గారిని, అలాగే రాష్ట్రంలో ఉన్న జగదీష్ అన్న గారిని కోరుతున్నాం. సార్ ఇదే మన పిఆర్సీ కోసం చేసేటువంటి లాస్ట్ దీక్ష కావాలా, లాస్ట్ పోరాటం కావాలా? దీని తర్వాత ఉద్యోగస్తులకి రెగ్యులర్ గా పిఆర్సీ అన్నది ఏళ్ళ తరబడి ఉండే ప్రతి సంవత్సరం ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం ఆటోమేటిక్ గా మనకి ఎలా అయితే ఇంక్రిమెంట్ వస్తుందో అలాగే మన వేతన సవరణ కూడా ఆటోమేటిక్ గా జరిగేలాగా మనం అందరం కూడా గట్టిగా పోరాటం చేయాలా, ప్రభుత్వాలకి దాని యొక్క ఆవశ్యకత తెలియజేయాలి అని చెప్పి నేను ఈరోజు సభాపరంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజు ఒక ఉద్యోగికి ఒక జీతం పెంచినట్లయితే అవేమి ఉద్యోగస్తులు తీసుకుపోయి బ్యాంకు లాకర్లలో పెట్టుకోడు, బిల్డింగ్లు కొనేరోలు కొనుక్కోడు. నిజంగా ఒక ఉద్యోగస్తుకి జీతం పెరిగినట్లయితే అది ప్రభుత్వానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఆ ఉద్యోగస్తుడు ఆ జీతాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికే ఇచ్చేస్తాడు. ఆ నిత్యావసర వస్తువులు రకరకాల స్పెండింగ్ చేసి మళ్ళీ ఆ ధనాన్ని ప్రభుత్వానికే తిరిగి చేరుస్తాడు. కాబట్టి ప్రభుత్వం నిజంగానే దీనిపైన ఆలోచన చేయాలా. ఉద్యోగులకు జీతం పెంచడము అన్నది ఆర్థిక భారం కాదు అన్నది కూడా ఖచ్చితంగా గుర్తించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వర్గాలకు కానివ్వండి, మేము ఈ సభాపరంగా ఒకటి తెలియజేయదలుచుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఉద్యోగుల జీతం పెరగగానే ప్రభుత్వం పైన ఇంత ఆర్థిక భారం పడుతుంది అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. కానీ దయచేసి పాత్రికేయ మిత్రులందరూ కూడా మా యొక్క కష్టాల్ని గుర్తించండి, మా కుటుంబాల యొక్క బాధల్ని గుర్తించండి. దయచేసి ఇవన్నీ కూడా మా వ్యతిరేకత లాగా కాకుండా, మా యొక్క డిమాండ్ ఏదో మేము గొంతమ్మ కోరికలు కోరుతున్నట్టు కాకుండా ఉద్యోగస్తుల యొక్క ఆవశ్యకతని ప్రభుత్వానికి తెలిసేలాగా తెలియజేయండి. ఉద్యోగస్తుల యొక్క బాధని ప్రభుత్వానికి తెలిసేలాగా చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఒకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవాజ్తో పిఆర్సీని వెంటనే, పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే, కాకపోతే ఒక్క రిక్వెస్ట్ సుమన్ గారికి, 6 డిఏలకి 6 డిఏలు పిఆర్సీ మొత్తం కూడా ప్రకటించి
సాధించేంత వరకు ఈ యొక్క దీక్షను మనం కొనసాగించాలా అని చెప్పి కోరుకుంటున్నాం. ఇంతమంది ఉద్యోగులు మన మీద నమ్మకంతో, నీ మీద నమ్మకంతో, జగన్న మీద నమ్మకంతో ఇక్కడికి విచ్చేసింది కాబట్టి మనం ఎన్ని కష్టాలైనా పడతాం, ఎన్ని బాధలైనా పడతాం, కానీ ఈ యొక్క దీక్షను మాత్రం మనం ఆపొద్దు. దయచేసి 6 DAలు కంప్లీట్ PRC కూడా మనకు వచ్చేంత వరకు కూడా మన యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు చిన్న 10 రోజులుగా సన్నాహక సమావేశాలు నిర్వహించి మరి జిల్లా కేంద్రంలో, తాలూకా కేంద్రాలలో కూడా, మండల కేంద్రాలలో ఆఫీసులని సందర్శించి అందరినీ జాగృతం చేస్తూ TJAC భాగస్వామ్య సంఘం చైర్మన్ TNGO ప్రెసిడెంట్ పెద్దలు సుబ్రహ్మణ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. TJAC రాష్ట్ర చైర్మన్, TNGO రాష్ట్ర అధ్యక్షులు మాన్యులు శ్రీ మారం జగదీశ్వరన్న గారి ఆలోచన విధానం, వారి ఆదేశానుసారం, అదేవిధంగా TGO రాష్ట్ర అధ్యక్షులు TJAC సెక్రటరీ జనరల్ శ్రీనివాసన్న గారి ఆదేశానుసారం, TNGO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న ముజీబ్ హుస్సేన్ అన్న గారి ఆదేశానుసారం మరి గత 10 సంవత్సరాల్లో, మిత్రులారా మీరు గమనించాలి, గత 10 సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయని ఉద్యమం, ఏ నాయకుడు చేయని ధర్నా, మరి ఈరోజు దాదాపు 206 సంఘాలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, గెజిటెడ్ అధికారులను అందరినీ కూడా ఏకం చేసి ఒక మహా పెద్ద చేసి నిర్మాణం చేసి మరి వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వారి యొక్క చాణక్య నీతితో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పెద్దలను ఒప్పించి మెప్పించి ఈ మధ్యనే దాదాపు 14,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను మంజూరు చేసిన ఘనత దక్కిందంటే ఈనాటి జేఏసీకి దక్కింది. కానీ పాత జేఏసీ ఏది కూడా నిర్మోహమాటం చెప్తా ఉన్నారు. మరి ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి అటు గౌరవ ముఖ్యమంత్రి గారితో పలు దఫాలుగా దాదాపు 4-5 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆదేశించినా కానీ మరి ఆదేశాలు అమలు కావడం లేదు. దాంట్లో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రుల నిర్లక్ష్యం కావచ్చు. మరి దానిపైన రాష్ట్ర జేఏసీ నిర్మాణం మరి మహాధర్నాంతో మరి ఈరోజు 27వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాలు చేయమని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేశారు. మరి వాళ్ళ ఆదేశాలనుసారం అన్ని సంఘాల మిత్రపక్షాలు కావచ్చు, వారి యొక్క అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, పెన్షనర్ అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, ఇంకా అన్ని శాఖల డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ కావచ్చు, ఇంకా మా అంగన్వాడీ సోదరిమణులు కావచ్చు, DRDA IKP సెట్ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, గెజిటెడ్ అధికారుల సంఘాలన్నిటికీ కూడా మీ ఆశీర్వాదం ఇదే రకంగా ఉండాలి, మీ ఆలోచన కూడా ఇదే రకంగా ఉండాలి. రేపొద్దున మన సమస్యలపై మనమే కొట్లాడాలి, కానీ ఏ నాయకుడు కొట్లాడే పరిస్థితి లేదు. మిత్రులారా దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇది ఇలా పోతుంటే మరి మనకు సంబంధించిన పెండింగ్ అంశాలు మరి DA 6 DAల పెండింగ్ అవ్వచ్చు. అంటే దేశంలోనే ఎక్కువ DAలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రం. మరి అంతేకాకుండా PRC కూడా దాదాపు 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది PRC. మరి ఇంకొక 2 సంవత్సరాలు అయితే మరి 3వ PRC కూడా చేయాల్సిన సమయం వస్తుంది 2028లో. మరి ప్రభుత్వం ఆ PRC కంపెనీ ఎప్పుడు తెప్పించుకొని ఎప్పుడు ఇస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉన్నది. ఇంకా అది పోతే దాదాపు 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మా రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు, మన ఉద్యోగులే కావచ్చు. ఇంకా అవే కాకుండా మా పంచాయతీ సెక్రటరీ సోదరుల యొక్క రెగ్యులరైజేషన్ విధానం కావచ్చు, దాదాపు వాళ్ళను 4 సంవత్సరాలు గత ప్రభుత్వం మరి ఊడిగం చేయించింది, కానీ వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేసిన దాఖలా లేవు. మరి వాళ్ళకు సంబంధించిన విషయాలు కావచ్చు. ఇక DRDA IKP సెట్ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు ఇస్తున్నారు, కానీ మరి వాళ్ళ యొక్క ఇష్యూస్ పైన పర్మనెంట్ గైడెన్స్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి అంతేకాకుండా మా అంగన్వాడీ సోదరి మనుల యొక్క జీతభత్యాలు మరి 13,500 రూపాయల శాలరీ ఇస్తే మరి ఆ 13,500
రూపాయలు తీసుకొని ఒక బస్తా తీసుకొని మార్కెట్ పోతే మరి వంట సరుకులు ఎన్ని వస్తాయని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాలి. ఇక ఐకేపీలో పనిచేస్తున్న మా వివోఏ మిత్రులు మరి దాదాపు 5,000 నుంచి 8,000 రూపాయల శాలరీస్ వస్తున్నాయి. మరి 5,000 రూపాయలు 8,000 రూపాయల శాలరీకి మరి ఏమొస్తుందో ప్రభుత్వం గ్రహించాలి. మరి సమాన పనికి సమాన వేతనం అంటున్నాం, మరి ఎక్కడ సమాన పనికి ఎక్కడ వేతనం దొరుకుతుందో ప్రభుత్వం ఇలా ఆలోచించాల్సిన విషయం గ్రహించాలి. దయచేసి మరి ఇదన్నిటి కూడా ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంటంటే ఒకటే మనకు సంబంధించిన పెండింగ్ అంశాలు ఉద్యోగులకు ఇప్పుడు మరి అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకొస్తా ఉన్నారు. మరి ఆ సంక్షేమ పథకాలను అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులు కాదా అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ప్రజలు వేరు కాదు, ప్రభుత్వం వేరు కాదు, మేము ఉద్యోగులం వేరు కాదు. ప్రజల లోపల మేము భాగస్వామ్యమే, మన ప్రభుత్వం లోపల మేము కూడా భాగస్వామ్యం. మరి ప్రజలకు ప్రయోజనాలు ఇవ్వండి, ఇంకా ఇవ్వండి కాదని మేము అనం, కానీ ప్రజల్లో ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మా హక్కుల్ని కూడా దయచేసి కాల రాయొద్దు అని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మరి ఇలా పోతూ ఉంటే చెప్పుకుంటూ పోతే అనేక డిపార్ట్మెంట్లో అనేక ఇష్యూస్ ఉన్నాయి. మరి అన్నిటిపైన కూడా మరి మా అందరం కూడా జేఏసీ పక్షాన నిలబడి చేయి కలిపి మనమే పోరాటం చేయాలి. రేపు పొద్దున ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులు కాదు, మీరే ఈ ఉద్యమానికి ఊపిరి, మీరే ఉద్యమానికి ఆద్యం మీరే. మీరు అనుకున్నప్పుడే మనకు సంబంధించిన ప్రతి ఒక్క పెండింగ్ అంశం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా రాష్ట్ర జేఏసీ కావచ్చు, జిల్లా జేఏసీ కావచ్చు, డిపార్ట్మెంట్ ఫోరమ్స్ కావచ్చు, ఇంకా వేరే సంఘాలు కావచ్చు, ఏ సంఘం ఏమిచ్చినా మనం నిర్మోహమాటంగా ధర్నా అంటే ధర్నా, లేదు అంటే పెన్షన్ విత్డ్రా దినం 1వ తారీఖు అంటే ఏ సమస్యపై తీసుకున్నా మన ప్రతి దానిపైన కొట్లాడినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఇలా మన గురించి ఆలోచిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మనం సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో మనం ఎలాంటి అలసత్వం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 24 గంటలు మనం సర్వీస్ ఇద్దాం. అంతేకాకుండా మన హక్కుల కోసం కూడా 24 గంటలు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా, మీరు గ్రహించాలి. మరి ఇంకెప్పుడు వస్తాయి మన పిఆర్సీ, ఇంకెప్పుడు వస్తాయి బిఏ, ఇంకెప్పుడు వస్తాయి పెండింగ్ బిల్స్, ఇంకెప్పుడు వస్తాయి ఎంప్లాయీ స్కీమ్. మరి వాస్తవంగా ఉద్యోగులు పిట్టలు రాకపోయినా రాకపోతా ఉన్నారు. మరి వారికి సంబంధించిన హెల్త్ స్కీమ్ ని కూడా మీరు ఆలోచన చేయాలి. మరి ఈ మధ్యనే గైడ్లైన్స్ వచ్చినాయి, కానీ ఎంపానల్ హాస్పిటల్స్ యొక్క లిస్టు ఈ పార్టీ కూడా రాలేదు. దయచేసి దానిపైన కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబిస్తూ మరి అతి త్వరలోనే ఎంపానల్ హాస్పిటల్ లిస్ట్ ఇస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక వేరే డిపార్ట్మెంట్స్, అనేక డిపార్ట్మెంట్స్తో అనేక ఇష్యూస్. ఈరోజు మా మహిళలకు సంబంధించి కూడా మరి గత జేఏసీలో ఒక నిర్మాణం చేసినాం, రాష్ట్ర జేఏసీలో. ఖచ్చితంగా ఏదైతే మహిళలకు మరి 15 సీఎల్స్ కాదు, ఖచ్చితంగా 30 సీఎల్ ఇవ్వాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక మిత్రులారా, చెప్పుకుంటూ పోతే అనేక ఇష్యూస్ ఉన్నాయి. మనం అందరం కూడా మరి చేయి కలిపి రేపు పొద్దున రాబోయే రోజుల్లో సెప్టెంబర్ 1వ తారీఖు పెన్షన్ విత్డ్రా దినం ఉంది. మరి ఆ రోజు ఐడిఓసి కార్యాలయం ముందర మన ధర్నా ఉంటుంది. కాబట్టి దయచేసి అక్కడ మనం నిరసన ప్రదర్శన చేయాలి. ఇంకా ప్రభుత్వం కూడా దయచేసి ప్రభుత్వ పెద్దలకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యోగుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడైనా మరి మీరు మా రాష్ట్ర జేఏసీని పిలవండి, చర్చించండి. మరి ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే మంచిది కాదు. మేము ఉద్యోగులం అందరం కూడా మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరు చేపట్టే సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తాం. కానీ మా న్యాయమైన డిమాండ్లను కూడా దయచేసి మీరు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్ర జేఏసీని ఎమ్మడే పిలిచి మరి చర్చలు పిలిచి మనకు ఎమ్మడే పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కావచ్చు, పెండింగ్ బిల్స్ ని ప్రభుత్వం అతి త్వరలోనే విడుదల చేయాలని చెప్పేసి జిల్లా శాఖ పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో తమ అందరూ కూడా మనకు సిపిఎస్ అంశం ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా మరి సిపిఎస్ ను అంతమొందించాలి, ఓపీఎస్ ను పునరుద్ధరించాలి అనే విధానంతో పోతా ఉంది. కాబట్టి దానిపైన కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఇవ్వాల్సిన సమయం ఆసనమైందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మనము ఏ విషయమైనా మిత్రులారా, మీరందరూ ఒకటే గుర్తుంచుకోండి, మనకు సంబంధించిన అంశాలు మనమే కొట్లాడాలి. రేపొద్దున మన గురించి ఎవరు రారు. దయచేసి గుర్తుంచుకోవాలి. మన పెండింగ్ డిమాండ్స్ ఏమున్నా కానీ
మీరందరూ వస్తేనే అవి సాధ్యమవుతాయి. ఇక్కడ నాయకులు కాదు, రేపు పొద్దున మీరే నాయకులు కావాలా, ఈ సభను మీరే నడిపించాలని చెప్పేసి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఎన్ని రోజులు, ఇంకా దాదాపు 3 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మరి దయచేసి ఈ 2 సంవత్సరాలు సమయం తీసుకోకుండా వెమ్మటే పిఆర్సీని డిక్లేర్ చేయాల్సిందిగా, 6 డిఏలతో కలిపిన పిఆర్సీని డిక్లేర్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరి సెప్టెంబర్ 1వ తారీఖు కూడా మీరు ఇదే రకమైన మీ ఆశీర్వాదాన్ని ఈ జేఏసీపై ఉంచాలని చెప్పి కోరుతూ, మరి సెప్టెంబర్ 10వ తారీఖున ఆ లోపల నాకు తెలిసి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా సెప్టెంబర్ 10వ తారీఖు నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 5,000 మంది ఉద్యోగులు హైదరాబాద్కు తరలి వెళ్లేందుకు మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి మిత్రులను మీరు గమనించాలి. మీ యొక్క పెండింగ్ సంబంధించిన ఇష్యూస్ పై కొట్లాడడానికి మరి సిద్ధంగా ఉన్నా, మరి మాకు మద్దతు ఇవ్వడానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా అని కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా. దయచేసి అందరూ ఒక్కసారి జై జేఏసీ, జై జేఏసీ, జై టీజేఏసీ. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యత. పెండింగ్ బిల్లులను వెంటనే, పెండింగ్ బిల్లులను వెంటనే, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే. దయచేసి గుర్తుంచుకోండి, ఇక్కడ మనం గలమిపోతే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆలోచన చేయాలి, అంత దూరం పోవాలి మన వాయిస్. మిత్రులారా దయచేసి ఒక్కసారి పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే. నేడు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు గారు, అలాగే కో చైర్మన్ రెవెన్యూ సంఘాల ఉద్యోగుల అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ సుమన్ గారి నాయకత్వంలో ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క మహాధర్నాలో ఈరోజు తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క సభాపరంగా ఈ నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులందరి పరంగా ప్రభుత్వానికి ఈరోజు మేము విన్నవించుకుంటున్నాము. నిజంగానే ప్రజల యొక్క బాధ్యత మేము తీసుకున్నప్పుడు మా యొక్క బాధ్యత, ఉద్యోగస్తుల యొక్క బాధ్యత, మా కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ప్రభుత్వం గుర్తించాలి అని చెప్పి మేము ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే పిఆర్సీ, డిఏలు అన్నవి నిజంగా మా యొక్క హక్కులు కావు, అవి మీ యొక్క బాధ్యత. ప్రభుత్వం మీ యొక్క బాధ్యతను ఈరోజు విస్మరించడం వల్ల ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులు రోడ్డు మీదకి రావడం అన్నది నిజంగా ప్రభుత్వానికి అది మంచి పరిణామం కాదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉద్యోగస్తుల సమస్యలన్నీ కూడా వెంటనే ఖచ్చితంగా పరిష్కరించాలి అని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఉద్యోగస్తుల నుంచి మొదలైన ఈ యొక్క దీక్ష మరియు అది తీవ్ర పోరాట దిశగా అది మారకన్నా ముందే ప్రభుత్వం మేలుకొని ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే ఉద్యోగస్తుల బకాయిల్ని ఏదైతే విడతల వారీగా ఇస్తున్నారో అది ఇవ్వడానికి నిజంగా అవేమి ఈఎంఐలు కావు, మీరు విడతల వారీగా చెల్లించడానికి మాకు ఇస్తున్న రుణాలు కావు. అవన్నీ కూడా ఉద్యోగస్తులకు సంబంధించిన న్యాయమైన జీతభత్యాలు కాబట్టి వాటిని వెంటనే విడతల వారీగా కాకుండా వెంటనే ప్రకటించాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉద్యోగుల మహాధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన పెన్షనర్స్కి మరియు ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. ఉద్యోగుల ఆక్రోశాన్ని వెళ్ళగక్కడానికి ఒక వేదికగా ఈ జేఏసీని ఎంచుకున్నారు. ఇక ఈ జేఏసీ ద్వారా మేము తెలియజేస్తున్నది ఏంటంటే మా యొక్క డిమాండ్స్ పిఆర్సీ కానీ, డిఏ పెండింగ్ డిఎస్ కానీ, తర్వాత ఈహెచ్ఎస్ సరైన అమలు చేయాలని మా ఉద్యోగ జేఏసీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ 10వ తారీఖున నిర్వహించే కార్యక్రమం జరగకముందే మాకున్న డిమాండ్స్ అన్ని త్వరలోనే మీరు అమలు పరుస్తారని ఆశిస్తున్నాము. మరియు అంగన్వాడీ యూనియన్
తరపున కూడా అంగన్వాడీ నుంచి వాళ్ళకున్న శాలరీస్ను కూడా హైక్ చేసి మినిమం కనీస వేతనం వాళ్ళకి ఇవ్వాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఏజెన్సీ రద్దు విధానాన్ని వాళ్ళ ఉద్యోగ భద్రతను ప్రకటించాలని ఈ జేఏసీ తరపున మన నిజామాబాద్ జిల్లా పురిటిగడ్డ నుంచి ఈ ఉద్యమ శంఖారావం తెలియజేస్తున్నాము. తలపెట్టిన జేఏసీ ఆధ్వర్యంలో మహాధారణ సక్సెస్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగులు అన్ని రకాల ఉద్యోగులపై ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి గురించి క్లియర్గా మా యొక్క జేఏసీ ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలకు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని చెప్పేసి వారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము స్పెషల్ అటెండెన్స్ అని అబాస్ అటెండెన్స్ అని కొద్దిగా ఇబ్బంది చేయడం జరుగుతున్నది. ప్రభుత్వము వీరు ఈ యొక్క సమస్యలను దృష్టికి తీసుకురాకుండా అటెండెన్స్ ద్వారా నిర్బంధించడం జరుగుతున్నది. దీనిని పూర్తిగా తొలగించాలని చెప్పేసి మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ 24 గంటలు పనిచేసే అతిపెద్ద శాఖ. మరియు దీంట్లో అటెండెన్స్ అనేది సమయం అనేది ఉండదు. 24 గంటలు సమయం వచ్చినప్పుడు పనిచేయవలసి ఉంటుంది. దీన్ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా సిపిఎస్ పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మా తరఫు నుంచి కోరుతున్నాము. నేను జిల్లా వైద్య ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వనడా. జేఏసీ రాష్ట్ర చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ మారం జగదీశ్వరన్న గారి ఆదేశానుసారం, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసన్న గారి ఆదేశానుసారం మా రాష్ట్ర టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ముజీబన్న గారి సహకారంతో మరి జేఏసీ అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ చైర్మన్, టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మారం జగదీశ్వరన్న గారి ఆదేశానుసారం, ఏలూరు శ్రీనివాసన్న గారు రాష్ట్ర సెక్రటరీ జనరల్ గారి ఆదేశానుసారం, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ అన్న గారి సహకారంతో అన్ని జిల్లాలో మరి ఈరోజు ఉద్యోగుల యొక్క పెండింగ్ డిమాండ్స్ దాదాపు ఎక్కడా దేశంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంతేకాకుండా పీఆర్సీ కూడా దాదాపు 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలైతే ఇంకో పీఆర్సీ సమయం వస్తుంది, 3వ వేతన స్థిరీకరణ. అంతేకాకుండా 10,000 కోట్ల రూపాయల ఉద్యోగుల ప్రయోజనాలు, ఇక నూతన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, అంతేకాకుండా సిపిఎస్ అంశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా సిపిఎస్ను అంతమొందించి ఓపీఎస్ను ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా అనేకమైన అంటే అంగన్వాడీ టీచర్స్ యొక్క ఉద్యోగుల యొక్క జీతభత్యాల పెంపు కావచ్చు, విఓఎస్ యొక్క జీతభత్యాల పెంపు కావచ్చు, ఐకేపీసీఆర్పు ఉద్యోగుల యొక్క విధి విధానాల రూపకల్పన, ఇలా చెప్తూ పోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అనేకమైన పెండింగ్ సమస్యలు, పెండింగ్ ఇష్యూస్ పలు దఫాలుగా మరి రాష్ట్ర జేఏసీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోటి సాక్షాత్తు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన కొందరు అధికారుల నిర్లక్ష్యంతో మరి ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా మనం అందరం కూడా ధర్నా ద్వారా మరి మన నిరసనను ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయంతో మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మరి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులు తమ యొక్క పెద్ద నిరసనను మరి తమ యొక్క గళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర జేఏసీకి తెలుపుతా ఉన్నారు. మరి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మరి మా రాష్ట్ర పెద్దల్ని పిలిచి అతి త్వరలోనే మా యొక్క పెండింగ్ డిమాండ్స్ అన్నీ కూడా విడుదల చేసి మరి ఉద్యోగుల యొక్క హక్కులను కాపాడాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి మరి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అతి త్వరలోనే మరి మాకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కానీ, పెండింగ్ డిఏలు కానీ, పీఆర్సీని వెంబడే ప్రకటించి మా హెల్త్ స్కీమ్స్ కూడా వెంబడే ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.